దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని వద్ద ఏదైనా అడిగి పొందుకోవచ్చండి. ఏదైనా సరే దేవుని వద్ద మనం అడిగి పొందుకోవచ్చు. ఆయన అనుగ్రహించుటకు సిద్ధంగా ఉంటాడు. నీ అవసరం ఏదైనా కావచ్చు, అది నీ శక్తికి మించి కావచ్చు, మీకు అసాధ్యం కావచ్చు. అయితే దేవుడు దాన్ని అనుగ్రహించుటకు, ఆ పని చేయుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. అయితే దేవుని చిత్త ప్రకారం మనం అడగాలి. దేవునికి ఇష్టకరంగా ఉండి మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మన మనవి ఆలకించి మనకు సహాయం చేయుటకు సిద్ధముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాము లేఖన భాగము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం మనము చూసినట్లయితే అక్కడ భక్తుడైనటువంటి సొలొమోను దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మనవి ఆలకించి ఆయన అడిగింది పొందుకున్నట్లుగా మనం చూస్తాం. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ప్రార్థన చేస్తున్నాడండి. దావీదు తర్వాత సింహాసనం మీదకు వచ్చినటువంటి సొలొమోను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, సామ్రాజ్యం స్థిరపరచబడింది, నేను రాజునయ్యాను, ఇశ్రాయేల్ ప్రజలు విస్తారంగా ఉన్నారు, వీళ్ళందరినీ పరిపాలించడానికి బుద్ధి వివేకలు జ్ఞానము కలిగిన వివేక హృదయాన్ని నాకు అనుగ్రహించు, తెలివితేటలు నాకు ప్రసాదించు ప్రభు అని ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థనకి దేవుడు మెచ్చుకొని, నా కుమారుడా, నా ప్రజలను పరిపాలించడానికి నువ్వు సరి అయిన జ్ఞానాన్ని అడుగుతున్నావు కాబట్టి నేను సంతోషించను, నీ మనవి ఆలకించను, బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను అని వాగ్దానం చేసి ఆ సొలొమోను మహారాజుకి ఆ జ్ఞానమును, ఆ తెలివిని, వివేకమును, మంచి బుద్ధిని ఆ దినమున దేవుడు ప్రసాదించినట్లు మనము చూస్తాం. ప్రియులారా, దేవుని చిత్త ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము మనము అడిగితే మన జీవితంలో ఏదైనాను ఆయన ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడండి. ఓ సహోదరి, సహోదరుడా, నీ అవసరం ఏమిటి? మీకు ఏమి కావాలి? మీకు ఏమి అవసరమై ఉన్నారు? మీ కుటుంబానికి ఏం అవసరం? మీ బిడ్డలకి ఏం అవసరం? నీకు ఇప్పుడు మీకు ఏమి కావాలి అని మీరు ఎదురు చూస్తున్నారు? అయితే దేవుని వద్దకు రండి, మోకరించండి, ప్రార్థన చేయండి, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఏకాంతంగా తండ్రిని అడగండి. ప్రభువా, మరి నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? నా బిడ్డల పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది, నాకు ఇది అవసరమయ్యా, నాకు అనుగ్రహించవా ప్రభు అని దీన మనస్సు కలిగి, యథార్థ హృదయం కలిగి ఆయనకు మనము ప్రార్థన చేసినప్పుడు ఆకాశం ముందున్నటువంటి దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయుటకు సిద్ధముగా ఉంటారండి. ఆనాడు సొలొమోను గారి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు, ఆనాడు సొలొమోను గారి ప్రార్థనకు జవాబిచ్చి బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయమును, జ్ఞానమును అనుగ్రహించినటువంటి దేవుడు ఈనాడు నీ ప్రార్థన ఆలకించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈనాడు నీ ప్రార్థన అంగీకరించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, మీకు కావలసిన అవసరం ఏంటో, మీ యొక్క అవసరాలు ఏమిటో, మీకు ఏమి కావాలో ఈ దినమే మోకరించి దేవుని అడగండి. ఆయన ద్వారా పొందుకొని తృప్తిపరచబడి సాక్షి బిడ్డలుగా నిలవండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ